ఈరోజు తనుజ సిస్టర్ వాళ్ళ డాటర్ శ్రేష్ఠ పాప బర్త్డే అంట. హ్యాపీ బర్త్డే శ్రేష్ఠ అండ్ గాడ్ బ్లెస్ యూ మా. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, నువ్వు ఇంకా పెద్దగా అయ్యి మీ పిన్ని లాగా మంచి పేరు తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ లో చూసిన వీడియో, ఫస్ట్ టైం శ్రేష్ఠ అని తనుజ చూసిన వీడియో అనమాట. అది అంటే ఇన్స్టాగ్రామ్ లో ఉంటే పోస్ట్ చేశాను. శ్రేష్ఠ చాలా క్యూట్ గా ఉంటది నిజంగా. బిగ్ బాస్ హౌస్ కి వచ్చినప్పుడు ఏమంత భయపడలేదు, ఫ్రీగా ఉండింది, అందరి దగ్గరికి పోయింది, భలే ఉండింది అనమాట. ఇంకెవరైనా కానీ చిన్నపిల్లలు ఏడుస్తారు కదా, అలా ఏడవకుండా మంచిగా అందరి దగ్గరికి వెళ్ళింది. మొత్తం బిగ్ బాస్ అంతా ఒక రౌండ్ వేసింది అనమాట. చాలా సందడి చేసింది, చాలా హైప్ వచ్చింది ఆ ఎపిసోడ్ కూడా. ప్రోమోలో సింధు ఎలా అనిపించిందండి, బాగుందా? ప్రోమో అయితే చాలా బాగుంది. అండ్ ఇద్దరిది కాంట్రాస్ట్ క్యారెక్టర్స్, ఒకరు ఉప్పు ఒకరు నిప్పు అన్నట్టు అట్లా ఉందన్నమాట. నిప్పుకి ఉప్పుకి అసలు పడతాయి కదా, వీళ్ళిద్దరు కూడా డిఫరెంట్ పర్సనాలిటీస్ అండ్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఏది మ్యాచ్ అయ్యేటట్లేదు అనమాట. వీళ్ళిద్దరు కలిసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి వీళ్ళు అంటే ఇంకా దాన్ని సక్సెస్ చేయాలన్నమాట. అది స్టోరీలో అవద్దా లేదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది స్టోరీ లైన్ ఉన్నట్టుంది. ఒకరు క్యాబ్ డ్రైవర్ అని మనకి పోస్టర్ లోనే చూపించారు. తనూజ పార్ట్ టైం జాబ్ ఏందో ఇప్పటికి తెలిసిందా? నాకెక్కడా తెలియలేదబ్బా ప్రోమో చూసిన తర్వాత. మీకు ఎవరికైనా అర్థమైందా? అర్థమైతే చెప్పండి. తనూజ యాక్టింగ్ ఎరగదీసిందబ్బా. ఇంకొక అమ్మాయి యాక్టింగ్ కంటే తనూజ యాక్టింగ్ చాలా బాగుంది. ఎందుకంటే సీరియల్స్కి వెబ్ సిరీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సీరియల్స్ యాక్టింగ్ ఒకలా ఉంటుంది అండ్ వెబ్ సిరీస్ మూవీస్ యాక్టింగ్ ఒకలా ఉంటుంది కదా. తనూజ వాళ్ళు చాలా ఇయర్స్ సీరియల్స్లో యాక్ట్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ ఎక్స్ప్రెషన్స్ అవి కొంచెం ఉంటాయి, అలవాటు అయిపోయి ఉంటాయి అనమాట. దాని నుంచి మనకి వెబ్ సిరీస్ యాక్టింగ్ అట్లా చేయాలన్నా కొంచెం కష్టమే వీళ్ళకి, చేసే వాళ్ళకి. అండ్ చాలా వెబ్ సిరీస్కి తగ్గట్టు చాలా న్యాచురల్గా అసలు యాక్టింగ్ చేస్తున్నట్టే లేకుండా చాలా బాగా చేసింది. అండ్ డబ్బింగ్ కూడా నాకు నచ్చింది. చాలా మందికి నచ్చలేదు అంటున్నారు కానీ నాకు డబ్బింగ్ వాయిస్ చాలా నచ్చింది, చాలా బాగుంది తనూజకి. అంటే తనూజ రిలేటెడ్గానే ఉంది వాయిస్, కొంచెం ఇంకా టోన్ బేస్ బాగుంది అనమాట, నాకు నచ్చింది. తనూజతో కో యాక్టర్ అమ్మాయి పేరు జ్ఞానేశ్వరి అనమాట. ఆ అమ్మాయి మీకు ఎంతమందికి తెలుసో ఏమో కానీ ప్రదీప్కి ఒక షో కండక్ట్ చేశారనమాట పెళ్లి చూపులకి రిలేటెడ్గా. అప్పుడు అది కొంచెం కాంట్రవర్సీ కూడా అయింది. అప్పుడు రీతు కూడా ఆ ప్రోగ్రాంలోనే ఇంట్రడ్యూస్ అయింది అనమాట ఇండస్ట్రీకి. తను జ్ఞానేశ్వరి కూడా ఆ ప్రోగ్రామ్ త్రూ ఈ అమ్మాయి విన్నర్ అంటే ఫైనల్ దాకా వచ్చిందనమాట. కొంతమంది అమ్మాయిలు పెట్టి ప్రదీప్కి పెళ్లి చూపుల్లాగా షో ఒకటి కండక్ట్ చేశారు. అప్పుడు వెడ్డింగ్ అనేలాగా పెట్టారనమాట కాన్సెప్ట్. కాకపోతే అది అంత స్క్రిప్టెడ్. జనాలు ఏంటంటే అది నిజం అనుకొని అప్పుడు ట్రోల్ చేశారు. ఈ అమ్మాయి కూడా ప్రదీప్ మీద ఏదో కేసా ఏదో పెట్టినట్టు అంటే గుర్తులేదు, అయితే మటుకు ఏదో నడిచింది, అప్పుడు కాంట్రవర్సీ అయితే నడిచింది. ఫైనల్ దాకా ఈ అమ్మాయి వచ్చిందనమాట. కొన్ని సినిమాల్లో, తెలుగు సినిమాల్లో అండ్ తమిళ సినిమాల్లో కూడా ఈ అమ్మాయి అప్పుడప్పుడు చేస్తుంది, బాగా చేస్తుంది, యాక్టింగ్ బాగానే ఉంటుంది అనమాట. వెబ్ సిరీస్లో వీళ్ళిద్దరి నేమ్స్ వచ్చి జ్ఞానేశ్వరి నేమ్ వచ్చి తేజు అండ్ తనూజ నేమ్ వచ్చి సింధు అనమాట. సింధు నేమ్ కూడా తనూజకు తగ్గట్టు బాగుంది. వీళ్ళిద్దరు పర్సనాలిటీస్ ఒక టామ్ బాయ్ లెక్కన కొంచెం రఫ్ అండ్ టఫ్ లుక్ కనిపిస్తుంది. అండ్ తనూజ వచ్చి కొంచెం సింపుల్ మిడిల్ క్లాస్ అమ్మాయి లాగా అంటే స్మూత్గా హ్యాండిల్ చేసేటట్టు కనిపిస్తుంది అనమాట. స్టోరీలో వీళ్ళిద్దరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకు అనిపిస్తుంది. దానికి స్టార్టప్ కంపెనీ పెట్టాలని వీళ్ళ డ్రీమ్ ఉన్నట్టుంది. ఇద్దరు కలిపి ఒకటే స్టార్టప్ కంపెనీ పెట్టాలి. వీళ్ళిద్దరి పర్సనాలిటీస్ మటుకు డిఫరెంట్. ఇంత డిఫరెంట్గా ఉన్న పర్సనాలిటీస్ ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి దాన్ని సక్సెస్ చేస్తారనేది వెబ్ సిరీస్ మొత్తం అంటే దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇద్దరు డ్రీమ్ ఒకటే కాబట్టి స్టార్టప్ కంపెనీ పెట్టాలని. స్టార్టప్ కంపెనీ పెట్టాలంటే పెట్టుబడి కావాలి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడము అండ్ ఆ పిచ్ మీటింగ్ ఫెయిల్ అవ్వడము అండ్ మళ్ళీ ఫెయిల్ అయిన మీటింగ్ డిసప్పాయింట్తో వాళ్ళు కార్లో కూర్చున్నప్పుడు అక్కడ మనకి ఒక బోర్డు లాగా కనిపిస్తుంది అనమాట. ఇన్వెస్ట్మెంట్ క్యార్నివల్ అని, అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఒక ఈవెంట్ లాగా పెడుతున్నట్టు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఈవెంట్కి వీళ్ళు అటెండ్ అవ్వడము, ఆ ఇన్వెస్ట్మెంట్ ఈవెంట్ మొత్తం స్టోరీ మొత్తం దాని చుట్టే తిరిగేటట్టు ఉందన్నమాట. మొత్తం టర్నింగ్ పాయింట్ అంతా అక్కడే ఉంటుంది అనమాట. వీళ్ళు అక్కడికి వాళ్ళకి వెళ్ళడం అంటే ఆ క్యారెక్టర్స్ ఎవరో కానీ మనకి ఇంకా నెక్స్ట్ ప్రోమోస్లో రివీల్ చేస్తారు. ఆ ఇన్వెస్టర్స్ అంటే ఈవెంట్ గురించి కూడా మనకి నెక్స్ట్ ప్రోమోస్లో ఉంటాయి అనుకుంటున్నా. నాకు తెలిసి 3-4 ప్రోమోస్ ఉంటాయి వెబ్ సిరీస్కి అనుకుంటున్నా. ఎన్ని ప్రోమోస్ నాకు కరెక్ట్గా తెలియదు. నేనైతే నిన్న ఆ ప్రోమో చూసి షాక్ అయినా, నిజంగా ఇంతలోకే ప్రోమో వచ్చేసిందా అని నాకు అనిపించింది అనమాట. అసలు ఎంత సర్ప్రైజెస్గా అన్నీ చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి తనుజ సైడ్ నుంచి మటుకు. అండ్ జియో హాట్స్టార్ వాళ్ళు కూడా ఇంత ఫాస్ట్ ఉన్నారు. మొన్ననే డేటు వదిలేరనమాట, ఇంతలోకే ప్రోమో వదలడము అండ్ చాలా ఫాస్ట్గా ఉన్నారు జియో హాట్స్టార్ వాళ్ళు. వీక్ ఒక ప్రోమో వదిలిపోతారని నాకు తెలిసి 4 ప్రోమోస్ ఉంటాయి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే వీక్ ఒక ప్రోమో వదులుతారేమో నేను అనుకుంటున్నా. టోటల్గా వీక్కి 4 ఎపిసోడ్స్ అంట. అండ్ నాకు తెలిసి 2 వీక్స్ అంటే రోజుకి ఒక ఎపిసోడ్ లెక్కన రిలీజ్ చేస్తారు. అండ్ వీక్కి 4 ఎపిసోడ్స్ అండ్ 2 వీక్స్కి 8 ఎపిసోడ్స్ అయినా మనం వస్తాయని నేను అనుకుంటున్నా. ఓవరాల్గా 8 ఎపిసోడ్స్ ఉంటాయని నేను అనుకుంటున్నా.
టీం వాళ్ళు కూడా ఎవరితోనో షేర్ చేసుకున్నారంటండి. వాళ్ళు చాలా కష్టపడ్డారంట. అంటే 1 ఇయర్ నడిచిందంట. 1 ఇయర్ అబోవ్ వెబ్ సిరీస్ తీశారంట. నాకు తెలిసి 'బిగ్ బాస్' పోకముందు కూడా కొంత షూటింగ్ జరిగినట్టుంది తనూజ సైడ్ నుంచి. అండ్ వచ్చిన తర్వాత కంప్లీట్ చేసింది షూటింగ్ అంతా. అండ్ వెబ్ సిరీస్‌లో 2 సాంగ్స్ అయితే ఉన్నాయంటండి. అండ్ మనకి ఒకటి లీక్ అయింది కదా! అదొక సాంగ్. అండ్ ఇంకొక సాంగ్ మనకి నెక్స్ట్ ప్రోమోలో చూపించబోతారు. అండ్ హీరో కూడా తనుజకి హీరో కూడా ఉన్నాడు ఈ వెబ్ సిరీస్‌లో. హీరో లేకుండా ఎలా ఉంటారండి? ఇద్దరికి హీరోస్ ఉంటారు. ఇందులో కనిపిస్తున్న ఆయన హీరో నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకొక బీటీఎస్ వీడియోలో కూడా కనిపించింది. అంటే అది మళ్ళీ పోస్ట్ చేస్తే వద్దు అన్నారనమాట. అందుకే డిలీట్ చేశాను నిన్న. అందులో కూడా ఈయన అలాగే కనిపిస్తున్నాడు. ఈయన హీరో లాగా ఉన్నాడనమాట. నాకు తెలిసి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఎవరు పాత వాళ్ళు గుర్తు రావట్లేదు హీరోలు కానీ. అండ్ కొత్త ఆయన ఉన్నట్టున్నాడు అనమాట. చూద్దాం. వెబ్ సిరీస్ మటుకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నేను చూడకముందే ప్రోమోస్ అంటే పోస్టర్ చూసి నిన్న వీడియోలో కూడా చెప్పాను కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉందని. చాలా బాగుంది వెబ్ సిరీస్. యాక్టింగ్ కూడా తనుజ కూడా చాలా న్యాచురల్గా ఇంకొక అమ్మాయి బాగా చేస్తుంది. అమ్మాయి ఇంతకుముందు చేస్తుంది కాబట్టి తనకి అలవాటు. తనుజ ఇప్పుడు ఫస్ట్ వెబ్ సిరీస్ అనుకుంటా తెలుగులో ఇది. తనుజ కూడా చాలా న్యాచురల్గా చేసింది, చాలా బాగా చేసింది. చూద్దాం నెక్స్ట్ ప్రోమోస్లో ఇంకింకా స్టోరీ కొంచెం రివీల్ చేస్తారు కదా, అప్పుడు మాట్లాడుకుందాము. ఎవరైనా చూడకపోతే మామూలుగా తనూజ మిగతా పోస్ట్ చూస్తుంటే ఈ ప్రోమోకి కొంచెం రీచ్ తక్కువ ఉంది. ఎవరైనా చూడకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. మామూలుగా జియో హాట్స్టార్ వాళ్ళకి వ్యూస్ లైక్స్ కొంచెం రీచ్ తక్కువే ఉంటుందిలేండి. అందుకనే మన తనూజ ఉంది కాబట్టి ఆ మాత్రమన్నా వచ్చింది, లేకపోతే అట్లా కూడా రాదనమాట. స్టార్ మా వాళ్ళకి రీచ్ ఉంటుంది కానీ జియో హాట్స్టార్కి కొంచెం రీచ్ తక్కువ. ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. తనూజ ఉంది కాబట్టి ఆ మాత్రమన్నా రీచ్ వచ్చింది. డీమాన్ సాంగ్ కూడా ఈ రోజు రిలీజ్ అవుద్ది కదా. నాకు తెలిసి అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవరెవరు వస్తారా, ఏంది కళ్యాణ్ వస్తారా, తనుజ వస్తుందా, ఇంకెవరైనా వస్తారా, బేబీ వాళ్ళు, ఇమానియల్ అయితే గ్యారంటీ వస్తాడు. అండ్ సంజన గారు కూడా వస్తారా. సంజన గారు సీరియల్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ హైదరాబాద్లోనే ఉంటున్నారు. సంజన గారు రావచ్చు ఏమో మరి చెప్పలేము. ఇమానియల్ అయితే కంపల్సరీ వస్తారు. అండ్ రాకేష్ వస్తాడు. అండ్ రీతు ఫ్రెండ్స్ కూడా చాలా మంది రాబోతారు. రీతుకి కూడా సర్కిల్ ఎక్కువ ఉంది కాబట్టి రాబోతారు. అండ్ అఖిల్ సార్థక్ కూడా వస్తాడేమో. మరి ఎవరెవరు వస్తారో చూద్దాము. కళ్యాణ్ సాంగ్ ట్రైలర్ ఈ వీకెండ్లో కన్ఫామ్గా వస్తుంది. డిసప్పాయింట్ అవ్వకండి, కన్ఫామ్గా వస్తుంది. అండ్ హైదరాబాద్లో కూడా కాదు ట్రైలర్ ఈవెంట్ అంటున్నారు నాకు చెప్పిన వాళ్ళు. కానీ చూద్దాం. అంటే అప్పుడు చూస్తే మీకు కూడా కొంచెం సస్పెన్స్గా బాగుంటుంది కదా. నాకు తెలుసు అంటే వేరే వాళ్ళు చెప్పారు, కానీ చెప్తే బాగుండదు కదా, అప్పుడు చూద్దాము. సుమంత్ గారితో కొలాబ్ అయ్యి అండ్ ప్రమోషన్ వీడియోస్ చేయడం కూడా ఇద్దరు వీడియోస్కి చాలా అంటే ఇద్దరు ప్రాజెక్ట్స్కి మంచిగా హెల్ప్ అయినాయి. రీచ్ కూడా బాగా వచ్చిందనమాట. బాగుంది. అండ్ సుమంత్ గారు కూడా అంత పెద్ద హీరోతో కళ్యాణ్ పక్కన ఉండి యాక్ట్ చేస్తూ ఉంటే చూడడానికి చాలా బాగుందనమాట. కళ్యాణ్ అంటాడు కదా, మీ బొమ్మ గీయమంటారా అంటే మళ్ళీ కాదు అయ్యగారు దిగేయమంటారా, కాదంటే కింగ్ సార్ దిగేయమంటారా, అంతా ఫ్యామిలీని అంతా కవర్ చేశారు ప్రోమోలో. అండ్ సుమంత్ గారు కూడా చాలా పెద్ద యాక్టర్ కదా, చాలా మంచి సినిమాలు ఉన్నాయి. సుమంత్ గారి సినిమాలు కూడా బాగుంటాయి. అండ్ కొంచెం న్యాచురల్గా అండ్ స్టోరీస్ బాగుంటాయి అనమాట. చాలా బాగా ఎంచుకుంటారు. ఈ మధ్యకాలంలో కాంపిటీషన్ ఎక్కువైంది కాబట్టి ఆ మూవీస్ కొంచెం డౌన్ అయినాయి. కాకపోతే ఆయన యాక్టింగ్ కూడా బాగుంటుంది అనమాట. కాదయ్యా సస్పెక్ట్ అయ్యా గడ్డ మీద ఉండదు, బ్లాక్ షర్ట్ వేసుకొని ఉంటాడు అని చెప్పి అంటే సుమంత్ గారి మూవీ వచ్చి క్రైమ్ రిలేటెడ్ మూవీ ఉన్నట్టుంది అనమాట. ఏది ఎలా వేసావో చూపి అని చెప్పి ఫ్లో కంటిన్యూ చేస్తారు కదా. బాగానే వేసావే, నిజమే, రుజుమైనది, బాగా కవర్ చేశారు టైటిల్ని. అండ్ సుమంత్ గారి మూవీ టైటిల్ని కూడా బాగా కవర్ చేశారనమాట. ఇంత మంచిగా గీసావు ఎంత అయ్యా అంటే 105 అని చెప్పాడు కదా. 105కి ఏమొస్తుంది అయ్యా అంటే న్యూటన్స్ థర్డ్ లా మూవీ టికెట్ వస్తుంది సార్ అని చెప్పి కవర్ చేస్తాడు కదా. అంటే ప్రమోషన్ ఆ ప్రాజెక్ట్ కవర్ అయ్యేలాగా మంచిగా వీడియో ప్లాన్ చేశారనమాట. చాలా బాగా ప్లాన్ చేశారు, బాగా వచ్చింది. ప్రమోషన్ వీడియో కూడా చేసినప్పుడు అది కూడా కొంచెం అన్ని కుదరాలన్నమాట, అన్ని సెట్ అవ్వాలి. డైలాగ్స్ కానీ ఆ వీడియో అంతా ప్లానింగ్ కానీ బాగా సెట్ అయింది, బాగా అవుట్పుట్ బాగా వచ్చింది. ప్రమోషన్ వీడియో ఇద్దరికి ప్రాజెక్ట్స్ కి హెల్ప్ అయింది అనమాట. సుమంత్ గారి క్యారెక్టర్ కూడా సాఫ్ట్ అండ్ కూల్ పర్సనాలిటీ అండ్ కళ్యాణ్ పర్సనాలిటీ కూడా కామ్ అండ్ సాఫ్ట్ పర్సనాలిటీ. ఇద్దరిది రిలేటెడ్ గా సిమిలర్ గా కుదిరే అనమాట పర్సనాలిటీస్. తనూజ వెబ్ సిరీస్ కి సంబంధించిన ఇంకొక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళు పిచ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు వెనకాల కాఫీ రిలేటెడ్ థీమ్ అంటే బ్యాక్గ్రౌండ్ చూపిస్తున్నారు కదా అండి. కాఫీ రిలేటెడ్ అంటే స్టార్ట్అప్ కంపెనీ కాఫీ మీద వీళ్ళు స్టార్ట్ చేయాలనుకున్నారని సింబాలిక్ గా చెప్తున్నారు, నాకు అర్థమైంది. అండ్ తనూజ ఒరిజినల్ క్యారెక్టర్ కూడా కొంచెం దగ్గరగా ఉందన్నమాట. ఫైర్ బ్రాండ్ కానీ అంటే డ్రెస్సింగ్ కొంచెం ఒక సాదాసీదా అమ్మాయిలాగా ఉన్నా కూడా కొంచెం ఫైర్ అనేది స్టాండ్ తీసుకోవడము, ఆ ఫైర్ అనేది కొంచెం ఉంది క్యారెక్టర్లో చూపించారు. అండ్ రియల్ లైఫ్లో తనుజాకి కాఫీ అంటే ఫేవరెట్. అండ్ వెబ్ సిరీస్లో కూడా కాఫీ రిలేట్ చేశారనమాట. మొత్తం స్టోరీ అంతా స్టార్టప్ కంపెనీ అండ్ వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ చుట్టూ స్టోరీ నడుస్తుందని నాకు అనిపిస్తుంది. చూద్దాం.
అంటే చూసేవాళ్ళు కూడా ఓన్లీ మన ఛానల్ గురించి కాదు, నేను మామూలుగా జనరల్గా ఎవరైనా మీరు ప్రమోషన్స్ వీడియోస్ చూస్తే, అంటే ఇప్పుడు తనుజ ప్రాజెక్ట్ సపోర్ట్ చేసి ప్రమోషన్ వీడియో చేసినప్పుడు అండ్ కళ్యాణ్ సపోర్ట్ చేసి ప్రమోషన్ వీడియో చేసినప్పుడు మీరు కన్ఫామ్గా లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వకపోతే అది ముందుకెళ్తూ వాళ్ళు చేసి వాళ్ళ కష్టం వేస్ట్ అవుద్ది అనమాట. అది నేను చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు నా వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ మిగతా ప్రమోషన్స్ వీడియోకి కూడా లైక్ చేయండి. ప్రజెంట్ నా వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయండి, వ్యూస్ దగ్గర లైక్స్ అయితే రావట్లేదు అనమాట. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.